అటువంటి అద్భుతం జరుగుతుంది అక్కడ. దాని పేరు దయగలిగిన కోనేరు, కృప కలిగిన కోనేరు, దయ వచ్చే కోనేరు. దాని అర్థం బెతెస్దా అంటే. దేవునికి స్తోత్రం. ఈ విధంగా కోనేరు ఉన్నప్పుడు అక్కడ 38 సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి అక్కడ పడిపోయి ఉన్నాడు. అతనికి ఏంటంటే లెగవలేడు, కదలలేడు, కాళ్ళు చచ్చుపడిపోయి ఉన్నాయి, చేతులు చచ్చుపడిపోయి ఉన్నాయి, అసలు లెగవలేడు, ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళలేడు. 38 సంవత్సరాలంటే చూడండి, రోజు చూస్తున్నాడు, దేవదూత వస్తుంది, కోనేట్లో దిగుతుంది. మొట్టమొదట ఎవరైతే నీళ్ళను తాగుతున్నారో వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇతనికి మాత్రం స్వస్థత రావట్లా. ఎందుకంటే ఇతను చెయ్యి పెట్టే లోపు ఇంకెవరన్నా ముందే అసలు చెయ్యి పెట్టడానికి కూడా ఇతనికి అవకాశం ఉండట్లా. ఎందుకంటే అసలు కదలలేడు కదా, ఉన్న పరిస్థితుల్లో నుంచి పక్కకి కదలలేడు. అందుకే యేసయ్య ఏమంటున్నాడంటే, అయ్యా నన్ను ఎవరూ తీసుకెళ్ళట్లేదు అక్కడికి. ఆ మాట చూడండి కింద 7వ వచనం చూడండి ఒకసారి. ఆ రోగి, అయ్యా నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడను లేడు గనక. కోనేటిలో నన్ను దించటానికి నాకు ఎవ్వరూ లేరు అంటే దాని అర్థం ఏంది? ఎవరో ఒక సహాయం ఈ వ్యక్తికి, అర్థమవుతుందా? ఎవరో ఒకరి సహాయం కావాలి. అయ్యా నన్ను దించడానికి ఎవరు లేరు, నేనేమో కదలలేను, నేనేమో మెదలలేను, నా కాలు లేకవదు, నా చేయి లేకవదు. మీ జీవితాల్లో కూడా కొన్ని మార్లు ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తారు. మీ చుట్టూ ప్రజలు ఉంటారు కానీ మీకు సహాయం చేయరు. మీ చుట్టూ ఉంటారు, మీకు దగ్గర వాళ్ళే ఉంటారు కానీ మీకు సహాయం చేయరు. సహాయం చేయలేనటువంటి నిస్సహాయక పరిస్థితుల్లో ఉంటారు. అటువంటి సమయాల్లో నేను వస్తా మీ దగ్గరికి అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరు వస్తారు? బెతెస్దా అంటే దయ వచ్చే ప్రాంతం. బెతెస్దా అంటే ఏంటి? దయ వచ్చే ప్రాంతం. ఈ భూమి మీద కూడా బెతెస్దా ఉంది. ఏంటి బెతెస్దా? కోనేరు. దయ వచ్చే ప్రాంతం ఏది? మందిరమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరమే ఆ దయ వచ్చే ప్రాంతం. ఇదిగో బెతెస్దా కోనేరు ఉంది. ఆ బెతెస్దా కోనేరు దగ్గరికి నువ్వు వస్తే నీ దగ్గరికి ఎవరు వస్తారు? యేసయ్య వస్తాడు. నీ జీవితంలో కష్ట నష్టాలు ఇబ్బందులు ఉండొచ్చు, నిస్సహాయక పరిస్థితుల్లో ఉండొచ్చు, సహాయం ఎవరు చేయలేని పరిస్థితుల్లో ఉండొచ్చు, కానీ ఒక్కరు చేస్తాడండి సహాయం మనకు. ఆయన ఎవరంటే యేసయ్య. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మితే అయ్యా నిన్ను అడుగుతున్నాడు ఆయన. ఏమడుగుతున్నాడు మనల్ని? నువ్వు స్వస్థపడ్డ కోరుచున్నావా? నీకు స్వస్థత రావాలనుందా? నీకు అది ఒకటే కదా, నీకు కావలసిన సహాయం అదే కదా, అదే కదా నువ్వు కోరుకుంటుంది. అవునయ్యా, అవును ప్రభువా. ఏమంటున్నాడు? అవునయ్యా నేను స్వస్థపడ కోరుచున్నాను. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడనూ లేడు ప్రభువా, నాకు ఎవరు లేరయ్యా, దిక్కులేని వాడను. చుట్టూ ఉంటారే నేనున్నా నీకనేవాళ్ళు, కానీ కొన్ని సందర్భాల్లో ప్లేట్ ఫిరమాయిస్తారు, ముఖం చాటేస్తారు, సహాయం దొరకదు, నిస్సహాయక పరిస్థితి. కానీ యేసయ్య అంటున్నాడు, ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉంటాను, నీ దగ్గరకు వస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను నడిపిస్తాను, నీకు సహాయం చేస్తాను. నువ్వు కోరుకుంటున్నావా? నీ కోరిక ఏంటి చెప్పు? నువ్వేం కోరుకుంటున్నా? స్వస్థపడ కోరుకుంటున్నావా? అంటే అతనికి అక్కడ స్వస్థత అవసరం కాబట్టి ఆ మాట అన్నాడు. నువ్వేం కోరుకుంటున్నావో నీ కోరిక యేసయ్య తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన తీర్చగలడు, మనుషుల వలన కాదు. నీకు ఏ కోరిక ఉందో, నువ్వేమి కోరుకుంటున్నావో ఆయన అడుగుతున్నాడు ఈ సమయంలో. స్వస్థపడ కోరుచున్నావా? అవునయ్యా, ఎవ్వరు నన్ను దించేవాళ్ళు లేరు ప్రభువా, రోజు చూస్తున్నారు నన్ను, నా చుట్టే ఉన్నారు, సంతోషంగా గంతులేస్తా వెళ్తున్నారు, కానీ ఒక్కడగా పోయిన ఒక్కడన్నా అదే పాపం 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు, కాస్త పట్టుకొని లేపుదామని ఒక్కడికి లేదయ్యా ఇక్కడ. నేను పడి ఉండుట చూసి ఒక్కడు కూడా నాకు సహాయం చేయట్లేదు ప్రభువా, నాకు స్వస్థత కావాలని ఉందయ్యా, స్వస్థత కోరుకుంటున్నానయ్యా. అప్పుడు యేసయ్య అక్కడ అతని జీవితంలో అద్భుతం చేసినట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నమ్మండి, నిస్సహాయక పరిస్థితుల్లో ఎవరు సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో మనకు సహాయం చేసేవాడు యేసయ్యనండి. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎంతవరకు నమ్ముతున్నారు? పరిపూర్ణంగా నమ్ముతున్నారా? కొంచెం నమ్ముతున్నారా? ఏదో కొద్దిగా ఏదో పాస్ గారు చెబుతున్నాడులే అని నమ్ముతున్నారా? లేకపోతే పరిపూర్ణంగా నిజమే యేసయ్య మాకు సహాయం చేస్తాడు, ఆయనే సహాయం చేసేవాడు, ఈ మనుషులు
ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతవరకే నిజంగా సహాయం చేసేది యేసయ్యే అని పరిపూర్ణంగా నమ్ముతున్నారు. నమ్మిన వాళ్ళు 2 చేతులు ఎత్తండి ఒకసారి. నేను నమ్ముతున్నానని గట్టిగా చెప్పండి. కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన. యేసయ్యా నేను నమ్ముతున్నానయ్యా. చెప్పండి, నేను నమ్ముతున్నానయ్యా. నాకు సహాయం చేసే దేవుడు నీవేనయ్యా. పరిపూర్ణమైన విశ్వాసంతో చెప్పండి ఆ మాట. ఇదిగోయ్యా బెతెస్దా కోనేరు, ఇదిగో మందిరమే, దయ చూపించే మందిరమయ్యా ఇది. ఇదిగో నేను నమ్ముచున్నానయ్యా, నువ్వు కృప చూపిస్తావు, నువ్వు దయ చూపిస్తావు నాయనా, నా జీవితంలో అద్భుతం చేస్తావు, నాకు సహాయం చేసే దేవుడు నీవేనయ్యా. విశ్వాసంతో చెప్పండి. తప్పకుండా నీ జీవితంలో దేవుడు సహాయం చేస్తాడు. మనుషులు చేయకపోవచ్చు, నా అనుకున్న వాళ్ళు చేయకపోవచ్చు, రక్త సంబంధులు చేయకపోవచ్చు, యేసయ్య చేస్తాడండి. తప్పకుండా చేస్తాడు. నమ్మండి, విశ్వసించండి. దేవుడు తప్పకుండా చేసేవాడై ఉన్నాడు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. బిగ్గరగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా.